Hello children, today we are going to learn about refraction of light at plane surfaces. So we all know when light travels in the same medium, its velocity remains constant. So its velocity is not going to change. But when it travels from one medium to another, medium, here by medium we mean any uniform substance. Like water can be a medium, air can be a medium, glass can be a medium, your body is a medium, the blood is a medium. ఏ సబ్స్టెన్స్ అయినా యూనిఫామ్గా ఒకటే క్యారెక్టరిస్టిక్స్ కనుక ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే దాన్ని ఒక మీడియం అనొచ్చు మనం. సో మీడియం కెన్ బి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. ఇలా ఒక మీడియం నుండి ఇంకొక మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు its velocity changes. Now the reason for this change, ఎందుకు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం. సో వెన్ ఐ సెడ్ ఎయిర్, వాటర్, గ్లాస్ ఆర్ డిఫరెంట్ మీడియం, మీకు చూడంగానే అర్థమైపోతుంది. ఎయిర్ డెన్సిటీ కన్నా వాటర్ డెన్సిటీ ఎక్కువ, వాటర్ డెన్సిటీ కన్నా గ్లాస్ డెన్సిటీ ఎక్కువ. సో డెన్సిటీ మారే కొద్దీ the velocity of light will also change. Like when you are walking simply, రూమ్లో వాక్ చేస్తున్నారు అనుకోండి, నడుస్తున్నారు అనుకోండి, ఫాస్ట్గా నడుస్తారు. అదే వాటర్లో నడవాలంటే మీ స్పీడ్ కొంచెం తగ్గుతుంది. ఇంకొంచెం బురద కానీ ఇంకేదైనా డెన్సర్ మీడియంలో నడవాలంటే ఇంకొంచెం మీ స్పీడ్ తగ్గుతుంది. అలాగే when light travels from in different mediums, when it travels in different mediums, its velocity is going to change. So light travels with more velocity in a medium of less density, and it travels with less velocity in a medium of more density. ఎక్కువ డెన్సిటీ ఉన్న మీడియంలో తక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, తక్కువ డెన్సిటీ ఉన్న మీడియంలో ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ ఈజ్ అ వెక్టర్ which has both magnitude and direction. వెక్టర్ అంటే రెండు, మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మీరు 9th క్లాస్లో మోషన్ చాప్టర్లో నేర్చుకున్నట్టున్నారు, డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది, డిస్టెన్స్కి డైరెక్షన్ ఉండదు. అలాగే వెలాసిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. సో వెన్ వీ సే వెలాసిటీ చేంజెస్, వీ మీన్ దట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చేంజెస్. సో రెండు చేంజ్ అవుతున్నాయి. మ్యాగ్నిట్యూడ్ అంటే దాని వాల్యూ చేంజ్ అవుతుంది, దాని డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో వెన్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్, దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డైరెక్షన్. సో ఎప్పుడైతే లైట్ డైరెక్షన్ చేంజ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైట్ రే ట్రావెలింగ్ లైక్ దిస్, ఇఫ్ సడన్లీ ఇట్ హ్యాస్ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్, దాని డైరెక్షన్ చేంజ్ చేయాలనుకోండి, ఎలా వెళ్తుంది? మేబీ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, దాని డైరెక్షన్ చేంజ్ అయింది అంటే యూ కెన్ సీ ఇట్ బెండింగ్. సో దిస్ చేంజ్ ఇన్ డైరెక్షన్ రిజల్ట్స్ ఇన్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్. నౌ దిస్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ is called refraction. Refraction of light. So you have to observe the difference between reflection and refraction. Reflection is the light bouncing back into the same medium. ఎయిర్లోంచి ట్రావెల్ చేస్తూ సపోజ్ ఈ బుక్ మీద లైట్ పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎయిర్లోకే వెళ్ళడం, అంటే సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అవ్వడం, బౌన్స్ బ్యాక్ అవ్వడం రిఫ్లెక్షన్ అంటారు. కానీ రిఫ్రాక్షన్ ఈజ్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్. So here some terminology I just want to introduce. The medium with less density compared to the other. సో ఎప్పుడైతే మనం రెండు మీడియంస్ అన్నామో, రెండు మీడియంస్లో తక్కువ డెన్సిటీ ఉన్న మీడియంని ఎప్పుడు కూడా మనం రేరర్ మీడియం అంటాం. ఆ రెండు మీడియంస్లో ఎక్కువ డెన్సిటీ ఉన్న మీడియంని మనం డెన్సర్ మీడియం అంటాం. ఓకే, సో రేరర్, డెన్సర్ అన్న మాటలు మీరు ఏ రెండు మీడియం తీసుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎయిర్ అండ్ వాటర్, ఎయిర్ వాటర్ తీసుకుంటే ఎయిర్ ఈజ్ రేరర్ మీడియం, వాటర్ ఈజ్ డెన్సర్ మీడియం. ఎందుకంటే ఎయిర్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది.
అలాగే వాటర్ అండ్ గ్లాస్ తీసుకున్నారనుకోండి, వాటర్ ఈజ్ రేరర్ మీడియం, గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం. సో ఇక్కడ డెన్సర్ అయింది కదా అని వాటర్ ఇక్కడ డెన్సర్ అవ్వదు, ఇక్కడ రేరర్ అవుతుంది. ఎందుకంటే కంపేర్ టు గ్లాస్ ఇట్ ఈస్ లెస్ డెన్సర్, సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ రేరర్ మీడియం. ఓకే, సో ఇప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళేటప్పుడు లేదా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అవుతుంది అన్నాం కాబట్టి వీ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బెండ్. సో వెన్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, తక్కువ డెన్సిటీ ఉన్న మీడియం నుంచి ఎక్కువ డెన్సిటీ ఉన్న మీడియంకి వెళ్తున్నప్పుడు లైట్ ఎలా బెండ్ అవుతుంది చూడండి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అంటే ఏ లైట్ రే అయితే మీడియం మీద పడుతుందో, మీడియం వైపు ట్రావెల్ చేస్తుందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఓకే, హియర్ ఐ హ్యావ్ రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియం కొంచెం షేడ్ చేశాను డెన్సర్గా కనిపించడానికి. ఓకే, ఎక్కడైతే ఇన్సిడెంట్ రే, దిస్ లైన్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ ద ఇంటర్ఫేజ్. రేరర్కి డెన్సర్ మీడియంకి ఇంటర్ఫేస్ అంటే ఆ రెండింటిని డివైడ్ చేస్తున్న లైన్ అనమాట. ఈ లైన్ మీద ఎక్కడైతే ఇన్సిడెంట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర మనం రెండు మీడియంస్లోనూ ఒక నార్మల్ గీస్తాం, అంటే 90 degrees యాంగిల్లో ఒక లైన్ గీస్తాం. ఒకవేళ ఇది రెండు రేరర్ అండ్ డెన్సర్, ఈ రెండు మీడియంస్, మీడియం 1 అండ్ మీడియం 2 రెండు ఒకటే అయితే, ఇక్కడైతే మనం రేరర్ డెన్సర్ రెండు మీడియంస్ తీసుకున్నాం. ఒకవేళ అలా కాకుండా ఇదంతా ఒకటే మీడియం అయితే ఈ ఇన్సిడెంట్ రే డైరెక్ట్గా ఇలా ఈ బ్లూ కలర్ లైన్లో వెళ్ళినట్టు స్ట్రైట్గా ఒకటే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. బట్ బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం హ్యాస్ చేంజ్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూ కెన్ సీ, ఇలా వెళ్ళవలసిన లైట్ రే బెండ్ అవుతుంది. ఎటు బెండ్ అవుతుంది? నార్మల్ వైపు బెండ్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ వెన్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, the light ray bends towards the normal. Very important. This diagram also is very important. Okay, the light ray bends towards the normal. So here angle I, the angle with which incident ray is making with normal తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ఐని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అలాగే రిఫ్రాక్టెడ్ రే, సో దిస్ రెడ్ కలర్ రే ఈజ్ కాల్డ్ ది రిఫ్రాక్టెడ్ రే. దిస్ రిఫ్రాక్టెడ్ రే, ఈ రిఫ్రాక్టెడ్ రే నార్మల్తో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. వీ కెన్ సీ దట్ యాంగిల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఐ. సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే బెండ్ అయింది కాబట్టి ఇక్కడ ఆర్ అనే యాంగిల్ ఐ కన్నా తగ్గింది. ఓకే, సో వితౌట్ డ్రాయింగ్ ద ఇన్సిడెంట్ రే ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్. సో రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళేటప్పుడు లైట్ రే వచ్చి బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఓకే, రైట్. నౌ విల్ సీ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. సో డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు, సో ఇది ఇన్సిడెంట్ రే. సో ప్లీజ్ అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రే. యారోస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు లైట్ రే వేసినా కానీ యారో పెట్టడం మర్చిపోకండి. డయాగ్రామ్లో యారో చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇన్సిడెంట్ రే ఈజ్ నౌ మూవింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. డెన్సర్ నుంచి రేరర్ వైపు వెళ్తుంది. ఈ ఇంటర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక నార్మల్ గీసాము. ఈ పాయింట్ దగ్గర ఇఫ్ యూ సీ, ఈ రెండు గనక ఒకటే మీడియం అయితే, మీడియం చేంజ్ లేకపోతే ఈ ఇన్సిడెంట్ రే ఇలా స్ట్రైట్గా దాని పాత్లో వెళ్ళిపోతుంది. కానీ బికాస్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం హియర్, బికాస్ ద మీడియం హ్యాస్ చేంజ్డ్, ఇట్ ఈస్ బెండింగ్ లైక్ దిస్. అంటే ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఏమవుతుంది? దూరంగా, నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవుతుంది. ద లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. When the light traveling from denser to rarer medium, the light ray bends away from the normal. You can see that angle of refraction is greater than angle of incidence. అంటే మన లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో లాగా, see here the diagram, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు యాంగిల్ ఐ స్ట్రైట్గా వెళ్ళిపోకుండా అది అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అయింది. ఓకే, సో లా ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చదువుకున్నాం. అది లా ఆఫ్ రిఫ్లెక్షన్. కానీ రిఫ్రాక్షన్లోకి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ నాట్ ద కేస్. వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, see here, when it is traveling from rarer to denser, the angle of refraction has reduced.
When it is traveling from denser to rarer, the angle of refraction has increased. Okay.